మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. భద్రాచలం దగ్గర గోదావరి పోటెత్తుతుంటే ఆ వాటర్ అంతా అంటే 24 గంటల సమయంలో అక్కడ వాటర్ అంతా కూడా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లుగా చేరుకుంటూ ధవళేశ్వరం చేరుకుని అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. ప్రస్తుతం 52 అడుగుల దగ్గర భద్రాచలం దగ్గర గోదావరి ఉందంటే ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్. ప్రస్తుతం మనం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. హావ్లాక్ అండ్ రైల్వే వంతెన మధ్యలో మనం చూస్తే కరెక్ట్గా ఇక్కడ 55 అడుగులకు ఉంది. అంటే ఇక్కడ 55 అడుగులకి గోదావరి ఉంటే ఇది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13 అడుగులు వరకు గోదావరి చేరింది. అంటే రెండవ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి. ఇక 17.75 కనుక రీచ్ అయితే మూడో ప్రమాద హెచ్చరిక. అప్పుడు అక్కడి నుంచి వచ్చే ఏదైతే అవుట్ స్ట్రీమ్ ఉందో అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే 14 లక్షల క్యూసెక్కులు కానీ దాటితే ఖచ్చితంగా మనకి కోనసీమలో ఉన్న దాదాపు 40 గ్రామాల ప్రజలందరూ కూడా జల దిగ్బంధంలో చిక్కుకోబోతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్, పుష్కర్ ఘాట్, కోట్లింగాల ఘాట్కి సంబంధించి అన్ని ఘాట్లు కూడా అంటే ఏదైనా నదీ స్నానాలకి వచ్చే భక్తులకి బ్యారికేడింగ్ పెట్టి ప్రమాద స్థాయిలో నది ప్రవహిస్తున్న కారణంగా భక్తులను ఎవరిని కూడా అంటే గోదావరి స్నానం చేసే వాళ్ళని ఎవరిని కూడా ఈ ఘాట్లోకి అనుమతించట్లేదు అన్నారు. మొత్తం అన్ని ఘాట్లు కూడా బ్యారికేడింగ్ వేసి ఆపిన పరిస్థితి. ఘాట్ల వద్ద పోలీసులు కూడా కాపలా పెట్టారు. ఇటు ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా అంటే ఒక కోఆర్డినేషన్ తోటి ఇన్ఫ్లోస్ని బట్టి అవుట్ఫ్లో కూడా మానిటర్ చేసుకుంటూ లంక గ్రామాల ప్రజల మీద స్పెషల్ ఫోకస్ అయితే చేశారు. ఇక రాజమహేంద్రవరానికి వస్తే గోదావరిలో అక్కడక్కడ 4 చిన్న లంక గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక రాకముందునే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించిన పరిస్థితి రాజమహేంద్రవరంలో మనకి కనిపిస్తోంది. అంటే భద్రాచలం వద్ద ఇంకా గోదావరి పెరిగితే 53 అడుగులకు కానీ చేరితే ఆ ఇన్ఫ్లో అంటే అక్కడి నుంచి ఇన్ఫ్లో రావడానికి అంటే ఒకరోజు సమయం పడుతుంది, 24 గంటల సమయం పడుతుంది అంటున్నారు. ఎప్పుడైతే అక్కడ ఫ్లో తగ్గితే ఇక్కడ మాత్రం ఆ గోదావరి ఫ్లో అంతా కూడా పెరుగుతోంది. ప్రస్తుతానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఉన్న 175 గేట్లను కూడా లిఫ్ట్ చేసి వచ్చిన ఫ్లడ్ని వచ్చినట్టు కిందకైతే వదులుతున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. ఏదేమైనా మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకైతే తరలించారు. ఎలాంటి పశువుల్ని కూడా, ఎందుకంటే గోదావరి నది తీర ప్రాంతంలో పశువుల కాపురులు వాటిని గోదావరికి వదులుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. ఇంకా కాస్త పెరిగితే, ఎందుకంటే రెండో ప్రమాద హెచ్చరిక ఉంది కాబట్టి అంటే 14 అడుగుల దగ్గర ప్రస్తుతం గోదావరి స్థిరంగా కొనసాగుతుంది. ఇది సాయంత్రం ఇంకాస్త పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇది కానీ ఇంకా పెరిగితే 17.75 కానీ చేరిగితే మూడో ప్రమాద హెచ్చరిక. అప్పుడు ఇన్ఫ్లో ఎక్కువగా, ఎందుకంటే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి అవుట్ఫ్లో పెరుగుతుంది కాబట్టి అప్పుడు కోనసీమ ప్రజలు అంటే కోనసీమ మొత్తం అంతా కూడా ఇబ్బందుల్లో పడతారు, జల దిగ్బంధులు చిక్కుంటుంది. కాబట్టి ఆ వైపు అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.